బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ లో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. మావోయిస్టుల మృతుల సంఖ్య 28కి చేరింది. ఎన్కౌంటర్ లో నక్సల్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించారు. కేశవరావు ప్రస్తుతం ఏపీ కార్యదర్శి హోదాలో నక్సల్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. కేశవరావుపై 1.5 కోట్ల రూపాయల రిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా జియన్నపేటకు చెందిన నంబాల కేశవరావు 1955లో జన్మించారు. యుక్త వయసులోనే అడవి బాట పట్టి వివిధ హోదాలో మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారు. మాది ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. ఉదయం నుంచి భద్రతా బలగాలు నక్సల్స్ కి మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ లో ఎన్కౌంటర్ కొనసాగుతుంది. మావోయిస్టు మృతుల సంఖ్య 28కి చేరింది. ఎన్కౌంటర్ లో నక్సల్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించారు. కేశవరావు ప్రస్తుతం ఏపీ కార్యదర్శి హోదాలో నక్సల్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. కేశవరావుపై 1.5 కోట్ల రూపాయల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా జియన్నపేటకు చెందిన నంబాల కేశవరావు 1955లో జన్మించారు. యుక్త వయసులోనే అడవి బాట పట్టి వివిధ హోదాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారు. మాది ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. ఉదయం నుంచి భద్రతా బలగాలు నక్సల్స్ కి మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రవికిరణ్. మీనాక్షి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ ఉదయం చోటు చేసుకుంది. ఎదురుకాల్పులు ఇప్పటి వరకు కూడా 28 మంది మావోయిస్టులు మృతి చెందగా మరికొంతమంది కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 2 జవాన్లకు కూడా గాయాలు కాగా వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఎన్కౌంటర్ లో నక్సల్ అగ్రనేతగా ఉన్నటువంటి మావోయిస్టు కార్యదర్శిగా ఉన్నటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా అగ్రనేత మృతి చెందినట్టుగా సమాచారం వస్తుంది. మృతుడు మావోయిస్టు పార్టీ కార్యదర్శి హోదాలో నక్సల్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. 1.5 కోట్ల రివార్డు కూడా నంబాల కేశవరావుపై ఉంది. ఎప్పటి నుంచో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి నంబాల కేశవరావు ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందడంతో మావోయిస్టు పార్టీకి దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. జయన్నపేట సంబంధించినటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతానికి చెందిన నంబాల కేశవరావు 1970 నుంచి కూడా మావోయిస్టు పార్టీల కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. సాధారణ స్థాయి నుంచి కూడా జిల్లా రాష్ట్ర పార్టీ కార్యదర్శి హోదా వరకు కూడా పెద్ద ఎత్తున కార్యకలాపాలు కొనసాగించారు. 1955లో జన్మించిన నంబాల వివిధ హోదాల్లో నక్సల్స్ కి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీలో కూడా ముఖ్యంగా అంటికి సంబంధించినటువంటి ప్రాంతాల పోలీసులను ఎదుర్కొనే నేపథ్యంలో మావోయిస్టు కమిటీలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆయన ఎక్కువగా పనిచేసేవాడని చెప్తున్నారు. అగ్రనేతగా ఉన్నాడు. నంబాల కేశవరావుకు సంబంధించి చాలా చోట్ల కూడా పోలీసులపై విజయం సాధించేందుకు, అలాగే ఐఈడీ బాంబులు పెట్టేందుకు కూడా వ్యూహాలు రచించడంలో పేరున్నటువంటి నంబాల కేశవరావు మృతితో మావోయిస్ట్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. గత కొంతకాలంగా నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కోసం పెద్ద ఎత్తున భద్రతా బలగాలన్నీ కూడా అటు దంతెవాడ కావచ్చు, ఇటు నారాయణపూర్ జిల్లాలో కావచ్చు పెద్ద ఎత్తున ఎక్కి నిర్వహించి, అలాగే చాలా ప్రాంతాల్లో కూమింగ్ నుంచి కూడా సెర్చ్ ఆపరేషన్ లో కూడా దొరకకుండా తప్పించుకోపోయాడు. ప్రస్తుతం ఈ నారాయణపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 67 సంవత్సరాలు ఉన్నటువంటి నంబాల కేశవరావు మృతి చెందడంతో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా చాలా దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. దీంతో పాటుగా మరికొంతమంది మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరి మీద ఇప్పటికే వాళ్ళకి సంబంధించి గుర్తించే పనిలో అయితే భద్రతా బలగాలు నిమగ్నమై 2 జవాన్లకు గాయాలు కాగా 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటికే ఆ డెడ్ బాడీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం సాయంత్రం వరకు కూడా ఇస్తామని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. కూంబింగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. చాలా మంది మావోయిస్టులు నారాయణపూర్ మావోయిస్ట్ ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో చాలా మంది పారిపోయినట్టుగా చెప్తున్నారు. వాళ్ళ కోసం సెర్చ్ ఆపరేషన్ కూంబింగ్ కూడా కంటిన్యూ చేస్తున్నట్టుగా పోలీసులు అయితే ధృవీకరించారు. మీనాక్షి, ఇప్పటి వరకు 28 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటారా రవికిరణ్? మీనాక్షి, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్నాయి. అడపదడప ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మూత్ ప్రాంతంలో నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకున్నారన్న సమాచారంతో ఇంటెలిజెన్స్ నివేదికలతో అప్రమత్తమైన డీఆర్జీ టీమ్స్ ఇటు బీజాపూర్ కావచ్చు, అటు నారాయణపూర్ కావచ్చు,
మిగతా సంబంధించినటువంటి డిఆర్జీ టీమ్స్ అన్ని కూడా ఆ ప్రాంతంపై సెర్చ్ ఆపరేషన్ చేసిన నేపథ్యంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఎదురు కాల్పులు చోటు చేసుకుని ఈ కాల్పుల్లో 28 మంది మృతి చెందగా మరికొంతమంది కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వాళ్ళు కూడా అటవీ ప్రాంతంలో పారిపోయినట్టుగా చెప్తున్నారు. వాళ్ళ కోసం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ చేస్తున్నట్టుగా అయితే పోలీసులు చెప్తున్నారు. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.